తమిళనాడు కల్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 37కు పెరిగింది. 60కి పైగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం ఘటనపై తీవ్రంగా స్పందించిన తమిళనాడు ప్రభుత్వం ఆ జిల్లా కలెక్టర్ను బదిలీ చేసి ఎస్పీని సస్పెండ్ చేసింది. ఈ విషాదంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనను ఎంతగానో కలిచివేసిందన్న ఆయన ఈ నేరానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల్ని నివారించడంలో విఫలమైన అధికారులపైన చర్యలు తీసుకున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 50,000 పరిహారాన్ని సీఎం స్టాలిన్ ప్రకటించారు. కల్లకురిచి జిల్లా కరుణాపురం ప్రాంతంలో మంగళవారం పలువురు కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొంతమంది ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.